ప్రియులారా, మీలో ఏదన్నా బలహీనత లేక ఏదన్నా లోపము మీకు తెలిసినప్పుడు, లేదా మీలో పాపం ఏదన్నా ఉన్నట్టు మీరు గ్రహించి దేవుని ఆత్మ సహాయం చేత తెలుసుకున్నప్పుడు కానీ మీరు ఏంటంటే దాన్ని తెలిసిన వెంటనే దాన్ని అసహించేసుకుని మీరు అక్కడి నుండి చనిపోయి అలాగేదో మీ సొంత కార్యాలు మీరు చేస్తారు, మీ సొంత శక్తి మీద ఆధారపడుతూ ఉంటారన్నమాట. అయితే నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అలా చేయటం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. మీరు కొంతకాలం ఆగుతారేమో, కానీ మళ్ళీ తిరిగి అదే బలహీనతలో అదే పాపంలో మీరు పడిపోవడం ఖాయం. అందుకనే ఇది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ ఉంటుంది, ఇది శక్తి చేతను బలం చేతనైనను కాకుండా ఆత్మ వలన జరుగునన్న మాట చొప్పున మీరు ఆ మాట జ్ఞాపకం చేసుకుని, నాయన నాలో ఇది ఉన్నది నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, అందుకు నన్ను క్షమించు ప్రభువా, నేను దీన్ని జయించటం నా వల్ల అయితే కాదు, నేను శక్తిహీనుండి, నా వల్ల ఏమీ కాదు. పౌలు లాంటి వ్యక్తే నాలో ఈ బలహీనత ఉందని చెప్పాడు, నేను చెయ్యాలనుకున్న మంచిని చేయలేకపోతున్నాను అని అన్నాడు. కాబట్టి నేను ఎంత వాస్తవాన్ని నాయన, కనుక నాకు సహాయం చేయనానని మీరు జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా మీ ఆత్మను కుమ్మరించి మీ శక్తిని నాకు దయచేయండి, ఆ పాపం మీద నాకు జయమునివ్వండి, ఆ బలహీనత మీద నాకు జయమునివ్వండి అని ప్రార్థించితే కనుక ఖచ్చితంగా మీరు జయం చూస్తారు. అలా చేయకుండా ఉన్నట్లయితే మీరు జయం ఎంత మాత్రమో చూడరు. అలాగ ఒకసారి కాదు, అలా శోధన అనేక మార్లు వస్తుంది. వచ్చినప్పుడల్లా మీరు ప్రతిదానికి కూడా ఇలాగే చేస్తూ ఉంటే బైబిల్లో మాట ఉంటుంది ఏంటంటే, మీరు రక్తము కారునంతగా మీరు పాపాన్ని ఎదిరించలేదు అని చెప్పి, కనుక అలాగ మీకు జయం వచ్చే వరకు, మీరు పూర్తిగా పరిశుద్ధపరచబడే వరకు కూడా అలాగ దేవుని శక్తిని ఆశ్రయించుకుంటూ ప్రార్థనలో పోరాడుతూ ఉంటే మీరు తప్పకుండా జయం పొందుకుంటారని చెప్పి ప్రభువు నామమున నేను మీకు తెలియజేయుచున్నాను. కనుక ఈ సత్యాన్ని గమనించుకొని మీరు మీ స్వశక్తి మీద కాక దేవుని శక్తి మీద ఆధారపడవాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.